నన్ను విమర్శించే వారందరికీ నేను చెప్పేది ఒకే ఒక మాట, నేను ఎవరి జోలికెళ్ళా. ఏమండి, మన ఏబిఎన్, మన ఆంధ్రజ్యోతి మీడియా తరఫు చెప్తున్నాను, నా 40 సంవత్సరాలు యేసు ప్రభు సేవలో ఏ వ్యక్తిని కానీ, ఏ మనిషిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ దేవతా దేవుళ్ళు కానీ, ఏ క్రైస్తవ సంస్థలు కానీ, ఏ పాస్టర్ గారులు కానీ నా నోటితో దూషించలేదు, దేశించలేదు. ఇప్పటికీ దేశించను, ఎన్నడూ కూడా దూషించను. ఎందుకంటే నేను అలా దూషించేవాడిని కాదు. కేవలం నా యేసు ప్రభు నాకు చేసిన మేలును బట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నాను. నా సాక్ష్యం ఇంత పబ్లిక్గా మీడియా ముందు, ప్రజల ముందు, నేను వెళ్తే సభలకు వెళ్తే 100 మంది 1000 మంది వస్తారేమో, కానీ ఈ మీడియా ముందు లక్షల మంది, కోట్ల మంది ఇంత ధైర్యంగా నా యేసు ప్రభు గురించి, నాకు చేసిన మేలు గురించి నేను చెప్పుకుంటున్నానంటే అది నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం. కాబట్టి ఎంత ధైర్యంగా నేను చెప్తున్నప్పుడు నన్ను విమర్శించినవాడిని ఏం పర్లేదు, నేను ఎవరికి విమర్శలు అంతే. అంటే నా ఎదుగుదల కేవలం చాలామంది చెప్పేది ఏంటంటే, నీ ఎదుగుదల భరించలేక, ఓర్చుకోలేక నేను విమర్శిస్తున్నారు గురప్ప, నువ్వు భయపడకని చెప్పేసి నా కులస్తులు, మా కుల సంఘాలు కూడా, మా కుల పెద్దలు నాకు సపోర్ట్ నిలబడ్డారు. వాళ్ళే కొంతమంది ఫోన్ చేసి చెప్పారు నాకు, నువ్వు భయపడొద్దు, నీ ఎదుగుదల, మన వెనకబడిన వాళ్ళ ఎదుగుదల ఓర్చుకోలేని కొందరు ఉంటారు, నువ్వు భయపడి వాళ్ళు చెప్పారు. మా క్రైస్తవ పెద్దలు కూడా నాకు చెప్పి, నా గురువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారు. నేను ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరికైనా ద్రోహం చేసినా, వ్యక్తిగతంగా మన యొక్క పాస్టర్ల యొక్క అసోసియేషన్లు ఉంటాయి, అక్కడికి వచ్చి మీరు మాట్లాడి సమానం చెప్పుకుంటాను. అంతేగాని తెలియకుండా, నా గురించి తెలియకుండా, తెలుసుకోకుండా వ్యక్తిగతంగా, ఇప్పుడు ఎలాగైతే మీడియా వారు వచ్చి నన్ను అడుగుతున్నారు, అలా మీరు నన్ను అడగకుండా వ్యక్తిగతంగా నన్ను విమర్శిస్తే, పేదవాడిని, ఎక్కడ అడుగులు పుట్టిన వాడిని, నేను ఏమన్నా మాయలు చేయట్లేదు, మంత్రాలు చేయట్లేదు, దాబ్రక అని చెప్పేసి నేను మెరకలు చేయట్లేదు, ఏమి చేయట్లేదు. నేను కేవలం దేవుడు నాకు చేసి చెప్తున్నాను.